ఐపీఎల్లో సిఎస్కే వరుస ఓటములకు బ్రేక్ పడింది. 5 వికెట్ల తేడాతో లక్నో హోమ్ గ్రౌండ్లోనే ఆ టీంను ఓడించింది. చాలా రోజుల తర్వాత మహీ అదరగొట్టడంతో చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించింది. ఐపీఎల్ 2025 సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ విక్టరీ కొట్టింది. వరుసగా 5 పరాజయాల తర్వాత రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. లక్నో సూపర్ జైంట్స్తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 11 బంతుల్లో 4 ఫోర్లు 6తో 26 పరుగుల విధ్వంసకర బ్యాటింగ్తో సిఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 126 పరుగులు చేసింది. రిషబ్ పంత్ 49 బంతుల్లో 4 ఫోర్లు 4 సిక్స్లతో 63 పరుగులతో రాణించగా మిచెల్ మార్ష్ 30, అబ్దుల్ సమద్ 20 రన్స్తో కీలక ఇన్నింగ్స్ ఆడారు. టార్గెట్ ఛేజింగ్లో సిఎస్కేకు ఓపెనర్లు షేక్ రషీద్, రచిన్ రవీంద్ర శుభారంభం అందించారు. ముఖ్యంగా అరంగేట్ర ప్లేయర్ తెలుగు తేజం షేక్ రషీద్ దూకుడుగా ఆడాడు. 6 బౌండరీలతో వేగంగా పరుగులు రాబట్టాడు. అయితే అతన్ని ఆవేష్ ఖాన్ క్యాచ్అవుట్గా పెవిలియన్ చేర్చాడు. క్రీజ్లోకి రాహుల్ త్రిపాఠి లాగా నిలకడగా ఆడుతున్న రచిన్ రవీంద్రను ఎయిడెన్ మార్క్రమ్ ఎల్బీగా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. లక్నో బౌలర్లు కట్టడిగా బౌలింగ్ చేయడంతో ఒత్తిడికి గురైంది. 111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. అప్పుడు క్రీజులోకి వచ్చిన ధోని ఆవేష్ ఖాన్ వేసిన 16వ ఓవర్లో వరుసగా 2 బౌండరీలు కొట్టి మ్యాచ్ను మలుపు తిప్పాడు. అప్పటి వరకు తీవ్రంగా ఇబ్బంది పడిన శివం దూబే దూకుడుగా ఆడాడు. శార్దుల్ వేసిన 17వ ఓవర్లో శివం దూబే ఓ 4 కొడితే ధోని 6 కొట్టాడు. 19వ ఓవర్లో శివం దూబే వరుసగా 4-6 చేయగా ధోని ఇచ్చిన క్యాచ్ను రవి బిష్ణోయ్ వదిలేశాడు. దూబే లాస్ట్ బాల్ను బౌండరీకి పంపి సిఎస్కే విజయాన్ని ఖాయం చేశాడు.